ఈ సమయంలో వాక్య ధ్యానములోనికి వెళదాం. వాక్య భాగముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన అంశము క్రీస్తు పుట్టుకలో ప్రవచనాల యొక్క ప్రాముఖ్యత గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వాక్య భాగములో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనకి స్పష్టంగా తెలియజేయబడుచును. మీరు అందరు చదివారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. వాక్యాన్ని మనం పరిశీలనగా చదువుకుంటూ ఉండాలి. దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడుచున్నారన్నమాట. వాక్యము దేవుడై ఉన్నారు కాబట్టి వాక్యము ద్వారాగా మనతో మాట్లాడేది ఎవరు అంటే దేవుడే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి మాట కూడా శ్రేష్టమైనది. దానిని మనము అజ్ఞానముతో కాకుండా ఆత్మీయ జ్ఞానముతో అర్థం చేసుకున్నట్లయితే మనం బలపరచబడతాం. ఒకవేళ శారీరకంగా అవివేకముతోనో ఆవేశముతోనో మనము వింటూ అర్థం చేసుకున్నట్లయితే మనం నష్టపోతూ ఉంటాం. ఎందుకంటే ప్రభువు మనతో మాట్లాడుచున్నప్పుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు బిడ్డలను గద్దిస్తున్నా, మాట్లాడుచున్నా, హెచ్చరిస్తున్నా, ప్రేమతో వారిని దగ్గరకు తీసుకున్న ప్రతిదీ కూడా బిడ్డల యొక్క క్షేమము కొరకే కానీ అవసరము నిమిత్తము మాట్లాడేవారు కాదన్నమాట. కనుక ఈరోజు దేవుని వాక్యములో పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏమని మాట్లాడుచున్నారు అంటే, ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అనేది మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రతిదీ మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలముగా మనము మలుచుకుంటూ ఉంటాం. అది మానవుని యొక్క నైజమై ఉన్నది. ప్రతిదీ కూడా మనకు అనుకూలముగా మలుచుకుని మనం మాట్లాడేది అది విలువైనది, శ్రేష్టమైనది కాదు. మనము దేవుడి చేత సృష్టించబడిన వారము. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారు కాబట్టి ఆ జ్ఞానముతో మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి. అలాగే చెప్పుచున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. వింటేనే అది అర్థమవుతుంది. వినకుండా మనము ఏదో పెడచెవిని నామకార్థమైన క్రైస్తవులాగా మనము ఒకవేళ అనాలోచనగా కూర్చుంటే దాని వలన వచ్చే ప్రయోజనాన్ని మనము పోగొట్టుకుంటూ ఉంటాం. అలాగే అంతా నాకే తెలుసులే అన్నట్టుగా, అవును అది ఇది అన్నట్లుగా మనము ఉంటే అది నీకు అర్థము కాదు. ఎన్నటికీ నువ్వు దానిని అసలు పాటించలేవు కూడా. ఎందుకని అంటే నాకు తెలుసు అన్నట్లుగా నీవు ఉంటున్నావు. కాబట్టి పౌలు పదే పదే సంఘానికి బోధిస్తూ, హెచ్చరిస్తూ, సంఘముతో అనేక విషయాలు మాట్లాడుతూ పంచుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తే ప్రాముఖ్యంగా ప్రేమ కలిగి ఉండటానికి మీరు ప్రయాసపడండి అంటున్నారు. ఏం కలిగి ఉండాలంట? ఉందా ఈ రోజుల్లో? అంటే అప్పుడు కూడా లేదనే అర్థం, అవునా? ఏది మనలో లేకపోతే దానిని గురించే మనము మాట్లాడుతూ ఉంటాం. మన ఇంట్లో ఏ వస్తువు లేకపోతే ఆ వస్తువు కొనటానికే వెళ్తాం కానీ ఉన్నది కూడా తెచ్చుకోవటానికి
ఖర్చులకు వెళ్ళినా, వస్తువులకు వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే మన ఇంట్లో లేని దానికోసమే మనము వెళుతూ ఉంటాం. మన ఒంట్లో ఉన్న బలహీనత కోసమే మనం వెళ్తాం. కానీ ఏ బలహీనత లేకుండా వెళ్ళి ప్రతిరోజు, లేకపోతే ప్రతిసారి అనవసరంగా వెళ్ళి డాక్టర్కి ఫీజు కట్టము. మనలో ఏది లేదనేది దేవుడు మనకి హెచ్చరిస్తూ, ఆయన మాట్లాడి బలపరుస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారనమాట. మీరు ఎలా ఉంటే మీకు క్షేమము, మీకు మంచిది అని చెప్పి దేవుడు తెలియచేస్తారు. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటున్నారు. అంటే వెంటాడాలంట. దేనిని వెంటాడాలి? ప్రేమను వెంటాడాలి. దేన్ని వెంటాడాలి? ప్రేమను వెంటాడాలి. మనం కొన్ని విషయాల్లో చూస్తాం కదా, అసలైంది వదిలేసేసి వ్యర్థమైన దానికోసం పరుగులెత్తుతూ ఉంటాం. అవునా? దానికోసం పరుగులెత్తుతూ ఉంటాం. అలాగే బైబిల్లో కూడా చాలామంది దేవుడిచ్చిన దానిని విడిచిపెట్టేసి వ్యర్థమైన దానికోసం ప్రయాసపడి పరుగులెత్తి నష్టపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో దేనికోసమో అన్నట్లుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశారు? వారు నష్టపోయారు. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటున్నారు అంటే, మీరు ప్రేమ కలిగి ఉండటానికి ఆ ప్రేమను మీరు వెంటాడండి అంటున్నారు. అంటే ప్రేమ అనేది ఊరికే రాదు అని. కష్టపడకుండా మనకు జీతం ఎవరు కదా. కాబట్టి మనం కష్టపడకుండా ఇంట్లో ఏ పని అవ్వదు. కనుక ఆ ప్రేమ కలిగి ఉండాలంటే కూడా ప్రేమను వెంటాడుతూనే ఉండాలంట. అది ఎప్పుడు వరకు మనలో ఒకది ఉత్పత్తి అవుతుంది, లేకపోతే ప్రేమ కలిగి మనము జీవించగలుగుతున్నాము అనే ఆలోచన మనకి ఎప్పటికైతే వస్తుందో అప్పుడు వరకు మనం ఏం చేయాలి? దానిని వెంటాడుతూనే ఉండాలి. ఒకరోజు పిల్లలు ఏదో చెడిపోతున్నారని తెలిసినప్పుడు ఆ రోజు గద్దించి వదిలేస్తాం? మనం వదిలేయం కదా. ఏం చేస్తాం? వారిని సరి అయిన మార్గంలో తేవటానికి ఆ రోజు నుంచి వారిని ఏం చేస్తాం? వెంటాడుతూనే ఉంటాం, గమనిస్తూనే ఉంటాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది, ప్రతిదీ కూడా మనం పరిశీలన చేస్తూ మంచి మార్గంలోకి నడిపించడానికి మనము ప్రయాసపడుతూ ఉంటాం. కాబట్టి ప్రేమను కలిగి ఉండాలన్నా, ప్రేమను అనేకులకు పంచాలి అన్నా, ప్రేమ మనలో నివసించాలి, దాన్ని నిలుపుకోవాలి అన్న దానిని వెంటాడుతూనే ఉండాలంట. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించాలంట. అది ఊరికే నాకు ఇది ఉంది అన్నట్లుగా చూపించుకునేది కాదు. అసలు అది దానిని ఎలా అపేక్షించాలంట? ఆసక్తితో అపేక్షించాలంట. ఈ దినాల్లో మనం చూస్తున్నాము, అలాంటి ఆసక్తి అయితే ఉండదు, కానీ నా దగ్గర వరాలు ఉన్నాయి అనే మాటలు మాత్రం మనం చూస్తున్నాం, వింటూ ఉంటున్నాం. అవునా? కాబట్టి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఆ భయం ఉందా నీకు? భాషలతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడతలేదంట? అర్థమైందా? మనుషులతో అయితే ఉన్నది లేనిది ఏదైనా మాట్లాడవచ్చు. అవునా? ఎవరైనా సరే ఈ లోకములో ఒకవేళ నీవు చేయింది చేసేనని చెప్పొచ్చు, చేసింది చేయలేదని కూడా చెప్పవచ్చు. అది మనుషులతో మాట్లాడుచున్నావు కాబట్టి అది నువ్వు మాట్లాడినప్పుడు వారికి ఒకవేళ నీ విషయము, నీ గురించి తెలిసినా కానీ వారు మనసులో అనుకుంటారు, కానీ మరలా నిన్నేమాత్రము అనలేరు కదా. కానీ దేవునితో మాట్లాడుచున్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఆ భయము కలిగి ఉండాలి. మొదట నీకు ఒక వరం ఉందని నువ్వు అనుకుంటున్నప్పుడు, నీకు ఒక వరం ఉందని నువ్వు అనేకుల ఎదుట ప్రదర్శిస్తున్నప్పుడు, అది దేవునితో నీవు సహవాసము చేస్తున్నావు, దేవుని ఎదుట నేను ఉన్నాను, దేవునితో నేను మాట్లాడుచున్నాను. భాష అనేది ఊరికే వచ్చేస్తుందా? చెప్పాలి. మనకు అసలు ఏ భాష ఇక్కడ? తెలుగు. ఇది వస్తుంది. ఎందుకని? ఇంట్లో తల్లిదండ్రులు అదే మాట్లాడుచున్నారు కాబట్టి ఆ భాష అందరికి వస్తుంది కదా. ఒకవేళ మరొక చోటుకి వెళ్తే అక్కడేం భాష ఉంటుంది? హిందీ ఉండొచ్చు, తమిళ్ రకరకాల ఏ ఏరియాలో ఏ భాష అయితే ఉంటుందో ఆ భాష పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరికీ అదే వస్తుంది. మనకు తెలుగు ఎలా వస్తుందో వాళ్ళకి హిందీ అలాగూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భాషలు వేరు. అవునా? ఈ భాషలు మనం నేర్చుకుంటే వచ్చే కాదు. చాలామంది భాషలు నేర్పిస్తున్నారంట ఇప్పుడు. తెలుసా మీకు? ఏ భాషలు? దేవుని సన్నిధిలో మాట్లాడే భాషలో నేర్పిస్తున్నారంట. ఇలా నేర్చుకోండి,
ఇలా ప్రార్థన చేస్తే భాషలతో చాలా నువ్వేమవుతావు అంటే ఆకర్షించబడతావు. అలాంటి వారిని నమ్మేవారు చాలామంది ఉన్నారు. అమ్మో వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు, వారు ఆత్మతో ఉన్నారు, వారు ఎగురుతున్నారు, వారు గంతులేస్తున్నారు. లేదంటే వారు ప్రార్థన చేస్తే అలా జరుగుద్దంట, ఇలా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం నేర్చుకుంటే వచ్చేది మనం నేర్చుకునేటువంటి భాష మాత్రమే. హల్లెలూయా. కానీ దేవుడిచ్చే భాష నీకు ఎలా వస్తుంది? అర్థమైందా? అది కూడా నువ్వు దేవునితో మాట్లాడుచున్నావని చెప్పి ఏం చేయాలంట? గుర్తుంచుకోవాలంట. హల్లెలూయా. కాబట్టి మనుష్యుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి. 2 విషయాలు ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. ఇక్కడ ఎన్ని విషయాలు తెలియజేయబడుతున్నాయి? 2 విషయాలు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు, ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి. కానీ ఇద్దరు కూడా ఎవరి దగ్గర ఉండి ఎవరితో మాట్లాడుచున్నారు? అది జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే. నీవు భాషతో మాట్లాడినప్పుడు దాని అర్థం చెప్పలేనప్పుడు, తెలియనప్పుడు అది నీకు దేవుడిచ్చినటువంటి వరము భాష మాత్రము కానీ కాదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. దానిని నీవు ఒకవేళ ఎగతాళి చేస్తున్నావేమో అది కూడా మనము ఆలోచించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే కానీ వానికంటే ప్రవచించువాడే. ఎప్పుడైతే నువ్వు భాషలతో మాట్లాడుతున్నావో ఆ భాషకి అర్థం చెప్పాలి. అర్థం చెప్పకపోతే నీ భాషకి విలువ లేదు. కానీ నువ్వు ఎవరి నామములో అంటున్నావు? అది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనలను మనము పరిశీలన చేసుకుని, అసలు నీకు అంత ఇది రావటానికి దేవునితో అంత సహవాసం చేస్తున్నావా, అంత జాగ్రత్తగా నీవు జీవిస్తున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కడ పొరపాటు వస్తుంది ఏంటి అనేది అక్కడ సంఘమును హెచ్చరించడానికి సంఘమును కాయువారు మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయమును కూడా మనకు మలుచుకోవటానికి మనకు క్షేమము కాదు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మనము పరిశీలనగా వాక్యాన్ని చదివితే క్రీస్తు పుట్టుకలో ప్రవచనాల యొక్క ప్రాముఖ్యత ఉంది. పాత నిబంధనలో మనకి కొన్ని ప్రవచనాలు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమైనాయి? నెరవేరిపోయినాయి. అలా ఉండాలన్నమాట. దానిని యేసుక్రీస్తు పుట్టుక విషయంలో మనం పరిశీలనగా చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయంలో మనం చూస్తే ఎన్నో దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్పులు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈనాడు మనం చూస్తే ఒక విషయాన్ని మనం పరిశీలనగా ఆలోచన చేస్తే ఏమని ఇప్పుడు మనకి బాగా వినబడుచు ఉన్నదంటే 7 వారాలు పెట్టుకుంటే లేదా 7 వారాలు మా దగ్గరకు వస్తే లేదా 7 వారాలు ఇదొక సంఖ్య. హిందువులకి నీకు తేడా ఏముంది? అసలు దేవుని ఎరుగునటువంటి వారికి నీకు తేడా ఏముంది? అవునా? వాళ్ళు అక్కడ బాగా చేస్తున్నారంటే అక్కడికి, ఇక్కడ వీళ్ళు బాగా మాట్లాడుతున్నారంటే ఇక్కడికి పరుగులెత్తుతూ ఉంటే దేవుని బిడ్డలకిను దేవునిని ఎరుగునటువంటి వారికి తేడా ఏమైనా ఉందా? ఏదీ లేదు. నీలో విశ్వాసమును బట్టి, నీలో ఉన్న యథార్థతను బట్టి, నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను బట్టి, లేదా దేవుని నువ్వు ప్రేమించే నీలో ఉన్న ప్రేమను బట్టి మాత్రమే దేవుని కార్యాలు చూడగలుగుతావు. దేవుని యొక్క కృపను నీవు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు పుట్టుకలో ప్రవచనాలు ఏంటి అని మనం కొన్ని విషయాలు చూసినట్లయితే మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటగా క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రము యాకోబులో ఉదయించెను అని వ్రాయబడి ఉంది. అది ఒక ప్రవచనం అన్నమాట. క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం ఎవరిలో ఉదయించింది? యాకోబులో ఉదయించింది. ఒక ప్రవచనం.
చూడండి, దేవుని వాక్యంలో ప్రవచనం ఏంటంటే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనములో, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ. చూడండి, మనకి ఇక్కడ ప్రవచనం ఏంటి అనేది మనం చూస్తే, నక్షత్రము యాకోబులో ఉదయించింది. ఎక్కడ ఉదయించింది? యాకోబులో ఉదయించినటువంటి ప్రవచనము ఇక్కడ మనం చూసి ఉన్నాం. అలాగే నెరవేర్పును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త, నెరవేర్పును మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము ప్రవచనాన్ని మనం చదివి ఉన్నాము, అలాగే నెరవేర్పును మనము చదివి ఉన్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనము క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమైంది? నెరవేర్పుగా ఉన్నది. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ నెరవేర్పు మనకు ఒక ఆశీర్వాదము. హల్లెలూయా. ప్రతిదీ కూడా మన జీవితంలో ఆశీర్వాదముగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని నమ్మాలి. మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు యోధా గోత్రంలో పుడతాడు అనేటువంటి ప్రవచనం. యేసుక్రీస్తు ఎక్కడ పుడతారని? యోధా గోత్రములో పుడతారనేది ప్రవచనము. ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. హల్లెలూయా. క్రీస్తు యోధా గోత్రములో పుడతాడు అనేటువంటి ప్రవచనము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ 49:10 వచనములో ఏమని సెలవిస్తుంది? యోధా యొద్ద నుండి దండము తొలగదు. అంటే ఇప్పుడు ఎవరు యోధా గోత్రములో పుడతారనేటువంటి ప్రవచనం అన్నమాట ఇది. కాబట్టి అతని కాళ్ళ మధ్య నుండి యోధా రాజదండము తొలగదు అని సెలవిస్తూ ఉన్నది. అలాగే నెరవేర్పును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రవచనము, అలాగే నెరవేర్పును మనం చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, మన ప్రభువు యోధా సంతానమందు జన్మించిననుట స్పష్టమే, ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీయూ చెప్పలేదు. హల్లెలూయా. నెరవేర్పు జరిగిందా లేదా? జరిగిందనమాట. ప్రతిదీ కూడా ప్రవచనము, అలాగే నెరవేర్పు అలా ఉండాలన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు యోధా సంతానమందు జన్మించెననుట స్పష్టమయ్యింది. అది స్పష్టమే. ఆ మాట ఏమాత్రము కూడా నిరర్ధకము కాలేదు, అబద్ధము కాదనమాట. కనుక ఈ ప్రవచనము, నెరవేర్పు ఇక్కడ మనము స్పష్టంగా చదువుకుంటూ ఉంటున్నాం. ఆ గోత్ర విషయములో యాజకులను గురించి మోషే ఏమీయూ చెప్పలేదు. మూడవదిగా మనం చూస్తే, క్రీస్తు బెత్లెహేములో జన్మిస్తాడు అనేటువంటి ప్రవచనం ఒకటి ఉంది. ఎక్కడ జన్మిస్తారని? బెత్లెహేములో జన్మిస్తారనేటువంటి ప్రవచనం ఉంది. చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటాం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా.
అర్థమైంది కదా. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. ఎక్కడి నుంచి? బెత్లెహేములో నుంచి. అది ఒకవేళ స్వల్పమైనదే అవ్వచ్చు. కాబట్టి మన ప్రభువు కూడా పెద్ద పెద్ద వాటిని ఆశించలేదు, అసలు చిన్న వాటినే కోరుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు ఉపదేశించేటప్పుడు కూడా చిన్న చిన్నవి ఆయన సాదృశ్యంగా తీసుకుని బోధించారు. ఉపమానాల విషయాల్లో కూడా పరలోక రాజ్య మర్మములను గూర్చి బోధించినప్పుడు ఆవగింజను తీసుకోవటం, గోధుమ గింజను తీసుకోవటం, అవి ఎంత ఉంటాయండి? 1 కిలో ఉంటాయా కదా? ఎంత ఉంటాయి? చిన్నగా ఉంటాయి అన్నమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న వాటిని యేసుప్రభు వారు కోరుకున్నది కూడా చిన్న చేపల్ని, చిన్న పిల్లల్ని కదా. ప్రతిదీ కూడా స్వల్పమైన దానిని దేవుడు కోరుకున్నారు. ఈరోజు మనం కూడా అల్పులమే, ఎన్నిక లేని వారమే. ఈ లోకములో మనము ఒకానొకప్పుడు త్రోసివేయబడిన వారమే, అంటరాని వారం. అసలు మనం ఎలాంటి వారమే? అంటరాని వారమే. ఎవరు కూడా మనల్ని గుర్తించే విషయంలో ఎక్కడ ఏదీ లేదు అసలు. అలాంటి మనలను మన దేవుడు ఎన్నికైన వారుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటానన్నారు కదా. ఆ విషయంలో మనల్ని దేవుడు ఏం చేశారు? ఏర్పాటు చేసుకున్నారు. బలహీనులను ఆయన బలపరుస్తాడంట. స్వల్పమైన వారిని ఆయన వాడుకుంటారంట. జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రి వారిని దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పాటు చేసుకున్నది ఎలాంటిది అంటే ఆ బెత్లెహేము ఎలాంటిది? స్వల్పమైనది. ఆ స్వల్పమైన దానిని కదా. ఎందుకు? ఎవ్వరు కోరుకోనటువంటి పశువుల పాక. ఎవరు కూడా దానిలో ఇప్పుడు మనకు అసలు సరైన గృహం లేకపోయినా, సరైన పోషణ లేకపోయినా మన పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఊరికే ఆ గ్రౌండ్లో పడుకోబెట్టడానికి ఇష్టపడతామా? ఎవరు ఇష్టపడం. మన దగ్గర ఉన్న వస్త్రాలతోనే వాళ్ళని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఉంటాం. మనకున్న ఇంట్లోనే మనం వారిని ఏం చేస్తాం? జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. కానీ మన దేవుడు దేనిని కోరుకున్నాడు? తన్ను తాను నేల మట్టుకు తగ్గించుకుని అనేకులకు మాదిరిగా ఉండటానికి, అనేకులను ఆయన మార్గములో నడిపించటానికి. ఎందుకంటే మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను ప్రేమను పంచుతున్నాను కాబట్టి మీరు కూడా ఏమి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కోరుకున్నవన్నీ కూడా స్వల్పమైనవి, అల్పమైనవే, ఎన్నికలేనివే. ఆ పశువుల పాకలో ఆ పశువులు త్రాగేటువంటి తొట్టిని దేవుడు ఆయన పండుకునేటువంటి స్థలముగా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ రోజు ప్రవచనాల నెరవేర్పుగా ఆయనను చూడటానికి వచ్చినటువంటి వారు విలువైనటువంటి ఆయనకు కొన్ని సాదృశ్యాలుగా బంగారమును, సాంబ్రాణిని, బోళమును తీసుకుని వచ్చి ఆయనకు కానుకలుగా సమర్పించి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ ప్రవచనము మేకాలో మనం చూసి ఉన్నాము. అలాగే నెరవేర్పును మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఎక్కడ పుట్టారంట? ఎక్కడ? యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. హల్లెలూయా. ఎక్కడ పుట్టి ఉన్నారు? అక్కడ ప్రవచనము, ఇక్కడ నెరవేర్పు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మన ప్రభువు మనకి స్పష్టతను తెలియచేస్తూ ఉంటున్నారు. ఈ రీతిగా దేవుని వాక్యము మనతో మాట్లాడుచూ ఉంటుంది, మనల్ని బలపరచడానికి. ఎందుకంటే ఈ దినాల్లో మనం చూస్తున్నాం, బైబిల్లో క్రిస్టమస్ అని రాసుందా అనేవారు చాలామంది ఉన్నారు. అంటే క్వశ్చన్ చేస్తున్నారన్నమాట, అసలు ఎక్కడ రాసి ఉంది అనేది చాలామంది అనుమానం, కొంతమంది వ్యతిరేకస్తులు. చూడండి, అలాగే మనం చూస్తే ఈస్టర్ అని రాసుందా అని అంటారు. యేసు ప్రభు పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఇవన్నీ కూడా నమ్మదగినవి.
నీవు విశ్వాసముతో వాటిని అనుసరించు, అంతేకాని అనుమానంతో మాత్రము దేవుని నామాన్ని నీవేమాత్రము కూడా అనుసరించడానికి వీల్లేదు. అది నీవు అన్యజనుల ఎదుట దేవుని నామాన్ని అవమానపరిచినట్లే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రవచనము, నెరవేర్పు ఇవన్నీ కూడా మనం ఆధారముగా చూస్తున్నాము, చదువుకుంటున్నాము. జ్ఞానము కలిగి దేవుణ్ణి మనము వెంబడించాలి, అంతేకాని అనుమానం అనేది మనలోనికి రావటానికి వీల్లేదు. చూడండి, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కన్యక గర్భము ధరించును అనేటువంటి ప్రవచనము ఉంది పాత నిబంధనలో. ఎవరు? కన్యక గర్భము ధరించును అనేటువంటి ప్రవచనాన్ని మనం చూస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో దేవుని వాక్యాన్ని మనం చూస్తే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. హల్లెలూయా. ఏం పేరు పెడతారంట? ఇక్కడ ఎవరు పుడతారని ప్రవచనం ఉంది? కన్యక గర్భము ధరించును అనే ప్రవచనం ఉంది. కన్యక అంటే వివాహము కానివారు, కన్యక అంటే వివాహము. అలాగే కన్యక అంటే ఏ పురుషుని కూడనటువంటి వారు కన్యక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కన్యక గర్భము ధరించును అని ప్రవచనం ఉంది ఇక్కడ. ఆ ప్రవచనము నెరవేర్పు మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్త 4వ మొదటి అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనములో చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను. హల్లెలూయా. ఇక్కడ నెరవేర్పు జరిగిందా? ప్రవచనములో కన్యక గర్భము ధరించునని వ్రాయబడి ఉంది. ఆ కన్యక ఎవరు అంటే, ఆనాటి దినాలలోనంట అనేక మంది కన్యకులు ఎదురు చూస్తున్నారంట. ఎందుకని? ప్రవచనం ఉంది కదా. ఈ ప్రవచనం అందరికీ తెలుసు, కానీ ఎవరి గర్భములో యేసుక్రీస్తు పుడతారు అనేది ఎవరికి తెలియదు. కన్యక కాబట్టి ఆ దినాలలో కన్యకలందరూ కూడానంట నా గర్భమున పుడితే బాగుండగా ఆశ ఉంటుందా? ఉండదా? ఎవరికైనా ఉంటుంది. అలా ఎదురు చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా అసలు ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో మరియతో దూత వచ్చి మాట్లాడింది. హల్లెలూయా. ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం! ఆశ్చర్యమే కాదా? ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆ నెరవేర్పు ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రవచనము, అలాగే నెరవేర్పును మనం చూస్తున్నాం. 5వదిగా మనం చూసినట్లయితే, క్రీస్తు పుట్టినప్పుడు వెలుగు ఉదయించును అనేటువంటి ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏం ఉదయిస్తుందంట? వెలుగు ఉదయించును అని మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. ఎక్కడ నడుస్తున్నారంట వీళ్ళు? చీకటిలో ఉన్నారంట. మరణఛాయ కలిగినటువంటి దేశంలో వారు జీవిస్తున్నారంట. అలాంటి వారికి ఇక్కడ ఏం కలుగుద్దని ప్రవచనం ఉంది? వెలుగు అంట. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు ఎలాగూ ఉన్నారంటే ఒక వెలుగుగా ఉన్నారు. అంటే మన బ్రతుకులన్నీ కూడా చీకటి బ్రతుకులని, మనము చీకటిలో జీవిస్తున్నాం, మరణఛాయ కలిగినటువంటి దేశములో మనము జీవిస్తున్నాం. అంటే మనకు ఒక క్షేమం అనేది లేదు, వెలుగు అనేది లేదు. మనం ఎలా ఉన్నాము అంటే, ఏ ఆకారము లేకుండా ఆనాడు నిరాకారముగా శూన్యముగా ఎలా ఉందో సృష్టి చేయబడక ముందు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. చీకటిమయమైపోయి మరణఛాయ కలిగినటువంటి దేశాలలో మనము జీవిస్తున్నటువంటి సమయంలో ఆ గొప్ప ప్రవచనము మన కొరకు
వచ్చి ఉన్నది. దాని నెరవేర్పును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్తలో మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారు ఆ గొప్ప వెలుగుగా మనకి రావటానికి గల కారణం ఏంటి అంటే, ఆయన తనను తాను ఏం చేస్తున్నారు, 40 రాత్రులు దివారాత్రులు కూడా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని అపవాదిని ఎదిరించి మన కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఆ కాలంలో ప్రవక్త అయినటువంటి యెషయా పలుకుబడినటువంటి నెరవేర్పు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 16వ వచనం నుంచి మనం చూస్తాం. నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు. హల్లెలూయా. ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ కూర్చున్నారంట, చీకటిలో కూర్చున్నారంట. ఈ చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలందరికీ దేవుడు ఇప్పుడు ఏమిచ్చి ఉన్నారు, గొప్ప వెలుగుని ఇచ్చి ఉన్నారు. మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా. అక్కడ యెషయా భక్తుడు ప్రవచించారు, ఇక్కడ మనం చూస్తే నెరవేర్పుని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక ఆ ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరునట్లు ఎలాగూ జరిగాను. కనుక మన జీవితాలలో మన దేవుడు మనతో ఎన్నో విషయాలు బోధిస్తూ మనతో మాట్లాడుచున్నారు. నేను విడువను, నిన్ను ఎడబాయను, నీకు నేను తోడై ఉంటాను కదా, ఎన్నో అభయాలు ఇస్తున్నారు. ఆయన ఇమ్మానుయేలుగా తోడై ఉంటానని సెలవిచ్చి ఉన్నారు. అలాగే ప్రతి సమస్యలో ఆయన మనతో ఉండి మనకు సహాయము చేసే దేవుడు. కానీ దానిని మనం ఏం చేయాలంటే గుర్తించాలి. మనం ఏం చేయాలి, దానిని గుర్తించాలి. ఆత్మీయంగా మనము ఆలోచన చేయాలి. అంతేకాని అసలు దేవుడు ఉంటే నాకెందుకు ఇలాగూ జరుగుద్ది అని మనం మూర్ఖముగా మాట్లాడటానికి వీల్లేదు. దేవుడు ఉన్నారు, ఆయన ఉన్నారు అనటానికి అక్కడ ప్రవచనము, ఇక్కడ నెరవేర్పు మనం చూస్తున్నాం. దేవుడు ఉన్నారు అనటానికి ఈ శూన్యములో సృష్టి ఏర్పాటు చేయబడి ఉంది. అసలు ఏ ఆకారము లేనటువంటి నిన్ను ఆయన పోలిక చొప్పున సృష్టించాడు దేవుడు. తల్లి గర్భములో నిన్ను ఒక పిండముగా సృష్టిస్తున్నాడు అంటే దేవుడు ఉన్నాడు కాబట్టే. ఈరోజు నీవు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే దేవుడు ఉన్నారు. దేవుడు లేకపోతే ఊపిరి పీల్చుకోగలమా? ఈ ఊపిరి మనదా అసలు? ఆయన జీవవాయువు ఓదగా జీవాత్మ ఆయను కదా. ఈ ఊపిరి మనది కానే కాదు. మనం ఎలా ఊపిరి పీల్చుకుంటున్నాం, బ్రతికి ఉన్నాము అంటే ఆయన ఉన్నారు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి భయపడాలి. మనము ప్రతి విషయంలో దేవునికి భయపడి జీవించాలి. కానీ మనము అనాలోచనగా అజాగ్రత్తగా మన జీవితాన్ని మనం ముందుకి తీసుకువెళ్ళకూడదు. హల్లెలూయా. 6వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన జన్మ కొందరికి దుఃఖ కారణం అవుతుందని ప్రవచనం కూడా ఉంది. ఆయన జన్మ కొందరికి ఏమవుతుంది, దుఃఖాన్ని తీసుకొస్తుంది, దుఃఖానికి కారణమవుతుంది అనేటువంటి ప్రవచనం ఉన్నదనమాట. చూడండి, ఇర్మియా గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున
ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. అర్థమైంది కదా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 15వ వచనములో ప్రవచనం తెలియజేయబడుతుంది. ఏంటి అని మనం చూస్తే, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది అని ఉంది. అంటే అక్కడ ఏముంది అంటే దుఃఖము. అక్కడ ఏం కలుగుతుంది? దుఃఖము కలుగుచున్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియక ఆ సమయంలో అప్పుడున్నటువంటి రాజు మగపిల్లలందరినీ కూడా 2 సంవత్సరముల లోపు మగపిల్లలందరినీ కూడా ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన జన్మ కొందరికి ఇప్పుడు ఏమైంది? దుఃఖాన్ని, అంటే మహారోదన. దానిని ఎవరు కూడా తీసివేయలేరు. అలాంటి రోదన అక్కడ వినబడింది అన్నమాట. కనుక ఇదొక ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నెరవేర్పు వచ్చేసరికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నెరవేర్పు విషయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయములో మనం చూస్తే 16, 17 వచనాలలో దేవుని వాక్యము తెలియజేయబడుచు ఉంటుంది. ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ భక్తుడు ప్రవచించారు, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎలాగ జరుగుతుంది అనేది ఆయన పుట్టినప్పుడు అలాగే జరిగింది. ప్రవచనము నెరవేర్పు అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? గ్రహించాలి. ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు మనం వారికి మంచిగా తెలియచేయాలి అంటే వాక్యాన్ని వినాలి, అసలు చదవాలి, దాన్ని గ్రహించుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడే ఎవరైనా నీ గురించి ఏదైనా అంటే ఒక్క మాటకి ఎన్ని మాటలు చెప్తారు? ఎన్నండి? 10 మాటల దాకా. అది ఎవరైనా నేర్పిస్తున్నారా? లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నీకు ఎన్నో మాటలు వచ్చేస్తాయి కదా. కానీ ఇది నేర్పిస్తున్నారు ఎప్పటి నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి. అయినా కానీ నేర్చుకోవట్లేదంటే ఇంక ఇప్పుడు మనం ఎక్కడున్నట్టు? ఏ క్లాసులో ఉండామండి? ఎల్కేజీ కాదు, ఇప్పుడు ఇటువరకు ఎల్కేజీ, ఇప్పుడు నర్సరీ. ఎక్కడున్నాం మనం? నర్సరీలో ఉంటున్నాం. నర్సరీలో ఉన్న పిల్లలకి ఏమన్నా ఉంటుందా అంటే తీసుకెళ్ళి స్నాక్స్ తినిపించటం, నిద్రపుచ్చటం, అంతే కదా. లక్షల ఫీజులు కట్టి ఇదేగా చేసేది. వాళ్ళకి కొంతసేపు ఆట ఆడించటం. ఏమి నేర్చుకుంటారు వాళ్ళు? ఏముండదు. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు డ్యూటీలకు వెళ్ళాలి, చూసేవాళ్ళు ఎవరు ఉండరు, తప్పదు. 2 లక్షలైనా 3 లక్షలైనా తీసుకెళ్ళి అక్కడ అదే మన పరిస్థితి అవుతుంది. కాబట్టి ఈ నర్సరీలో పాస్ అయితే ఎల్కేజీలోకి వెళ్ళవచ్చు. అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎక్కొచ్చు. ఎక్కాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని తినాలి. మనం తినకోకుండా బలవంతులం కాలేం కదా, జ్ఞానవంతులం కాలేం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా దేవుని వాక్యాన్ని చదవండి, చెప్పినప్పుడు వినండి, ఆ ప్రకారంగా నడవండి. మన సొంత ఆలోచనలతోనో లేదంటే ఎవరో ఏదో చెప్పారని పరిగెత్తటం కాదు. అసలు నీలో ఒక స్టాండర్డ్ అనేది ఉండాలి మొదట. అది లేకపోతే సంసారమే చేయలేరు. అవునా? చేయగలరా? చేయలేరు. కాబట్టి ఈ లోకములో ఒక మనిషికి ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో వ్యాధులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. అవునా? కానీ దేవుడు ఏమంటున్నారంటే, వాక్యములో ఏమంటుంది అంటే, ప్రతిదానికి ఒక సమయము కలదు అని అంటుంది. ప్రతిదానికి. ఈరోజు నేను కళ్ళు మూసుకుని
ఒకవేళ మీకు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోండి మీ అప్పులు తీరిపోతాయి అంట, నువ్వు వచ్చి చేయించుకుంటావు, నీకు ₹1,00,000 అప్పు ఉంది, నువ్వు కష్టపడి డబ్బులు తీసుకొచ్చి కట్టకుండా అప్పు ఎలా తీర్చబడద్ది? ఆ జ్ఞానం మనకు ఉండాలి కదా. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానాన్ని లోకములో ఉపయోగిస్తున్నాం మనం. లోకములో ఉపయోగించి దేవుని దగ్గరకు వచ్చేసరికి అజ్ఞానులుగా ఉంటూ మనుషుల మాటలలో పడిపోయి ప్రవచనాలని నెరవేర్పులను వదిలేసి మనం ఏం చేస్తున్నాం? ఈ లోకములో గమ్యము లేని ప్రయాణంలో మనం ముందుకి సాగిపోతూ ఉంటున్నాం. ఎలా దీవించబడతాం? జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి నమ్మండి, విశ్వసించండి, దేవుని మీద ఆధారపడండి. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు. అసలు దేవుని మీద ఆధారపడండి, దేవుని కృపను మీరు పొందుకుంటారు. హల్లెలూయా. 7వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువుకు శాశ్వత సింహాసనం ఉంటుంది అనేటువంటి ప్రవచనము ఉందన్నమాట. ఏముంటుంది? శాశ్వతమైనటువంటి సింహాసనము ఉంటుందనేటువంటి ప్రవచనము ఉంది. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దర్శనములో ఏం చూస్తున్నాడంట? ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు తేబడతారు అక్కడికి? అక్కడ ఏముంటుంది అనేది మనం చూస్తే శాశ్వతమైనటువంటి సింహాసనం ఉంటుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ నెరవేర్పును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్తలో చూస్తే, లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుంచి 33 వరకు మనం చూస్తే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. అర్థమైంది కదా? ఎవరితో చెప్తున్నారు ఈ విషయాలు? ఎవరితో చెప్తున్నారు? అనుమానం, మరియతో. ఎవరు చెప్తున్నారు? దూత చెప్తుంది కదా. కొన్ని వేల సంవత్సరాల నుంచి క్రిస్టమస్ యొక్క ఆరాధనల్లో ఈ వాక్యాలు చదువుకుంటాం, చెప్పుకుంటూ ఉంటాం కదా. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో 26కు వచ్చేసరికి ఎవరు ఉంటున్నారు అక్కడ అనేది మనకు అర్థమైపోవాలి. కాబట్టి దూత ఎవరికి తెలియజేస్తుంది అంటే మరియకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వాడుగా ఉంటారు, ఆయన సింహాసనం ఏంటి, అది ఎప్పటి వరకు ఉంటుంది అనేది ఇక్కడ నెరవేర్పుగా మనకి ఈ వాక్యములో తెలియజేయబడుచున్నది. హల్లెలూయా. ఆయన సింహాసనం ఎలాంటిదన్నమాట? శాశ్వతమైన సింహాసనము. కనుక ఆ శాశ్వతమైనటువంటి సింహాసనము దగ్గర ఆయన కూర్చున్నప్పుడు ఇప్పుడు మనము కూడా మన ఆత్మ కూడా దేవుడు వచ్చినప్పుడు, ఎత్తబడినప్పుడు, మనం వెళ్ళి కూడా తీర్పులో నిలబడినప్పుడు దేవుని కృప మనకుంటే ఎక్కడికి వెళ్తాం? శాశ్వతమైన సింహాసనం దగ్గరికి వెళ్ళి కూర్చుంటామండి. ఉందా ఆ భాగ్యం ఇక్కడ మనకి? ఇక్కడ ఉంటుందా? ఉండదు. ఇక్కడ మనకేదో మంచి మంచి కుర్చీలను చూసుకోనో లేదంటే మంచి సోఫాలను చూసుకొని మనం మురిసిపోతూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా లయమైపోయాయే, ఎన్నిక లేనివే, అవునా? కానీ మన దేవుని యొక్క రాజ్యము సింహాసనం అంట శాశ్వత కాలం ఉంటుందంట. అది మాసిపోదు. ఇక్కడ దుమ్ము పెడితే ఏమవుతుంది? మాసిపోతుంది. కొంతకాలం అయితే ఏమవుతుంది? పాతదైపోతుంది, చిరిగిపోతుంది. కానీ అక్కడ అలాంటిది ఏమి ఉండదు. యుగ యుగములో కూడా అది ఎలా ఉంటుందంటే శాశ్వత కాలము కూడా అది చక్కగానే ఉంటుంది. హల్లెలూయా,
హల్లెలూయా. దానిని దేనితో పోల్చడానికి కూడా అవకాశం అనేది లేనే లేదు. అలాగూ ఆ రీతిగా అక్కడ మనం ఉంచబడాలంటే ఇక్కడ మన ప్రభు యొక్క ప్రవచనాలు నెరవేర్పులు మనం చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం కదా. కాబట్టి ఈ విషయాలలో మనం నమ్మాలి, దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి. హల్లెలూయా. కనుక అందుకనే పౌలు భక్తుడు ఏమని సెలవిచ్చాడు? ప్రేమ కలిగి ఉండండి. అంటే ప్రేమను ఏం చేయాలంట? మనము వెంటాడాలంట. ఏం చేయాలి? ప్రేమను మనం ఏం చేయాలి? వెంటాడాలంట. హల్లెలూయా. ఈ లోకంలో దేనినో వెంటాడుతూ పరిగెత్తుతూ ఉంటాం. ఇద్దరు ప్రేమికులు ఏం చేస్తారంటే ఒకవైపు ప్రేమిస్తే ఇంకొకరి వైపు పరిగెత్తుతూ ఉంటారు. దేనికోసం? ప్రేమ కోసం. అట్లాగే ఎవరైనా మనకి ఈరోజు అప్పిస్తానంటే వాళ్ళ వెనకాల వెంటాడుతూ ఉంటాం. దేనికోసం? ధనం కోసం. ఉద్యోగం ఇస్తానని అంటే వాళ్ళ వెంట పరిగెట్టుతూ ఉంటాం. దేనికోసం అంటే ఉద్యోగం కోసం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే ఈ లోకములో నువ్వు ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. అంటే ప్రేమను వెంటాడాలంట. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే దానికి ఇక ఏమాత్రము కూడా అవధులు లేవు. మనకి ఏదన్నా ఒక సెంటు స్థలం ఉందంటే దానికి కొలతలు ఉంటాయి, అంటే హద్దులు ఉంటాయి మనకి కదా. కానీ దేవుని ప్రేమకు హద్దు ఉందా? ఎంతో అంటే ఎంత ప్రేమించాడు అంటే ఆయన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. హల్లెలూయా. ఏ తల్లిదండ్రులు బిడ్డలకి ఇవ్వలేనటువంటి ప్రేమ మన తండ్రి మనకు ఇచ్చి ఉన్నారు. ఆయన రక్తములో కడగబడినటువంటి మనము, ఆయన రక్తము చేత కొనబడినటువంటి మనము ఆయనను పోలి నడుచుకుందాం. ఆయనలాగా మనము కూడా ప్రేమ కలిగి లోకములో జీవిద్దాం. ఒకవేళ నీ ప్రేమను ఎవరు అర్థం చేసుకోకపోతే అది వేరే విషయం కదా. ఒకవేళ నీ ప్రేమ అనేకులకు పంచినప్పుడు వారు తీసుకోకపోయినా అది వేరే విషయం. కానీ మనం మాత్రం ఏం చేయాలంటే ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడే దేవునిలో మనం ఎదగలుగుతాం. దేవుని యొక్క సత్య సువార్తను మనం ప్రకటించగలుగుతాము. అంతేకాదు దేవుని పోలి మనము నడుచుకుంటాం. ఆయన కార్యాలలో పాలు పంపులు పొందుతాము. దేవుని యొక్క నిత్య రాజ్యములో వారసులమే అవుతాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించినట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో కొన్ని విషయాలు తెలియచేసి ఉన్నారు. కనుక ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ భాగంలో చూస్తే ఆ ప్రవచనాలకి వాటికి ఏం కలిగి ఉండాలి అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. క్రీస్తు పుట్టుక విషయంలో ప్రవచనాలు నెరవేర్పు ఎలా జరిగిందో మనం చూసి ఉన్నాం. కాబట్టి మనము ప్రవచిస్తున్నాము అంటే, లేదా ఒకవేళ మనము భాషలు మాట్లాడుచున్నాము అంటే దానికి అర్థం ఉందా పరిశీలన చేసుకోవాలి. కానీ దేవుని యొక్క పుట్టుకకు ప్రవచనం ఉంది, నెరవేర్పు ఉంది. ఆయన నీలో ఉదయించాలి. ఆనాడు యాకోబులో ఉదయించి ఆయన నక్షత్రము మనకు తెలియచేయబడుచున్నది. ఈరోజు నీ హృదయములో ఆయన జన్మించాలి. నీ హృదయములో ఆయన పుట్టాలి అంటే నీ హృదయాన్ని ఆయనకు సమర్పించాలి. మన ఇంట్లో మనం ఏదో క్రిస్మస్ ఆరాధనలు చేసుకోవటం కాదు, కానీ నీలో దేవుడు జన్మించాడా లేదా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంటి మీద నక్షత్రం స్టార్ పెట్టుకోవటం కాదు, కానీ ఆనాడు యాకోబులో ఉదయించినట్లుగా నీలో ఆ నక్షత్రం ఉదయించిందా పరిశీలన చేసుకోవాలి. ఆయన వెలుగుగా ఈ లోకంలోకి వచ్చి చీకటిలోను మరణాంధకారములో ఉన్న వారికి వెలుగునిచ్చినటువంటి దేవుడు మన దేవుడు. ఆ వెలుగుని నీవు పొందుకున్నావా పరిశీలన చేసుకో. ఒకవేళ ఇప్పుడు వరకు నామకార్థముగా ఒకవేళ క్రిస్మస్ ఆరాధనలు చేస్తున్నట్లయితే, నామకార్థముగా ఆ పండుగను ఆచరిస్తున్నట్లయితే అది కాదు, ఈ లోకానుసారముగా మనం చేసేది కాదు. ఆత్మీయంగా నువ్వు ఆలోచన చేయి. నాలో నా దేవుడు పుట్టాలి, నాకు వెలుగు కావాలి. చీకటిలో ఉన్నవారికి వెలుగునిచ్చిన దేవుడు
నా చీకటి బ్రతుకును తీసివేసి నాకు వెలుగునివ్వాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా మనకు వెలుగునిచ్చే దేవుడు. ఈ లోకములో ఏదో ఉంటేనే మనకు వెలుగు కాదు, ఏదో లేకపోతేనే వెలుగు కాదు, వెలుగు లేదని కాదు. మన దేవుడు మనతో ఉంటే మనకు వెలుగు. హల్లెలూయా. అదే నిజమైన వెలుగు. అది మనల్ని బ్రతికించేది, మన బాధలలో మనకు నెమ్మదినిచ్చేది, మనల్ని నడిపించేది, మనకు త్రోవను చూపించేది, మనకు సహాయము చేసేది ఆ వెలుగు. ఈ చీకటి బ్రతుకులను మార్చేదే దేవుని యొక్క వెలుగు. ఆ వెలుగు నీకు కావాలి అంటే దేవుని దగ్గర ప్రార్థన చే. ప్రభువా, ఆ వెలుగు నాకు దయచేయి నాయనా. ప్రవచనాలు ఏ రీతిగా నెరవేర్పులైనయో నా జీవితంలో కూడా నెరవేర్పును దయచే ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆయన పాదాలు పట్టుకో. వ్యర్థమైన ఆలోచనలతో మనలో వెలుగు పుట్టకుండా, మనలో క్రీస్తు జన్మించకుండా, నిజమైన ఆరాధన మనము చేయకుండా మనం అటు ఇటు పరుగులెత్తుచూ ఉంటే దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. విశ్వాసములో నిలకడగా ఉండు, దేవుని దగ్గర ప్రయాసపడు, ప్రార్థన చేయి. దేవుని కృపను నీవు పొందుకుంటావు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి రాత్రికాల సమయంలో మాతోనైనా మీ వాక్యము ద్వారాగా మీరు తేటగా సూటిగా మాట్లాడి మమ్మలను బలపరిచినటువంటి మా దేవా, మీకే స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి సహాయం దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి. వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలునైనా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రములయ్యా. దయగలిగిన దేవా, అయ్యా ఇదిగో నా ప్రభువా, ఈ పండుగ దినాలలో జీవిస్తున్నటువంటి నాయన మాతో నీవు మాట్లాడుచున్నావు ప్రభువా. ఆనాడు నా తండ్రి ప్రవచనాలునైనా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు క్రొత్త నిబంధనలో నెరవేర్పులుగా మేము చూస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మీరు మాకు సెలవిచ్చినది ఏది కూడా నిరర్ధకము కాదయ్యా. కనుక నా ప్రభువా, మీ వైపు చూస్తూ మీలో మేము నాయనా నమ్మకముగా కొనసాగటానికి, ఓపికతో పరిగెత్తటానికి సహాయం దయచేయండి. అపవాది అనేక రీతులుగానైనా భ్రమ పెట్టుద్దని మీ వాక్యము తెలియచేసావు ప్రభువా ఆదివారమునైనా. అవును తండ్రి, అవ్వ కూడా అలాగేనైనా అపవాదినైనా భ్రమ పెట్టింది, వారిని మోసం చేసింది నాయన. అపవాది యొక్క ఉరిలో పడి మోసపోయారు నా తండ్రి, దేవుని ఆశీర్వాదమును కోల్పోయారు. నిజమే, ఈనాడు ప్రజలు కూడా అలాగే ఉన్నారు ప్రభువా. అనేకుల యొక్క మాటలను బట్టి నాయనా విశ్వాసము నుంచి తొలగిపోవచ్చున్నారు, నమ్మకములో నుంచి తొలగిపోవచ్చున్నారు, దేవునిలో నుంచి వెడలిపోవచ్చున్నారు. మీ మాటను నిరర్ధకము కాదన్నట్లుగా నా తండ్రి వారు వెడలిపోవచ్చు ఉంటున్నారు. కానీ మీ మాట నమ్మదగినది నా ప్రభువా. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అయి ఉన్నావని ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభువా విశ్వాసములో సాగిపోవటానికి, అపవాది యొక్క ఉరులలోనైనా చిక్కుపడకుండా మీ సహాయమును దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీ వెలుగును పొందుకోవటానికి, మీ కృపను పొందుకోవటానికి అయా మీ వద్ద నా ప్రభువా అయా నిలకడగా ఉండి మీ దీవెనలు పొందుకోవటానికి మీ సహాయము దయచేయండి. ఈ లోకములో మేము బ్రతుకుచున్నాము అంటే కేవలం మీ కృప ఉన్నదని గ్రహించిన అయినా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞులుగా జీవించటానికి సహాయము దయచేయండి. మా జీవితాలలో నా ప్రభువా అయ్యా మీ కార్యాలు ఎంతో గొప్పవి కనుక నాయన మీ వైపు చూస్తున్న ప్రభువా అయ్యా నా పట్ల మీ చిత్తాన్ని సిద్ధించమని నాయన మీ మీద నా ప్రభువా మేము ఆనుకొని జీవించటానికి సహాయము దయచేయండి. ఎందుకంటే ప్రయాసపడుచున్న ప్రతి ఒక్కరిని పిలుస్తున్నావు అయ్యా, మా భారమును నీ మీద మోపమంటున్నావు ప్రభువా. కాబట్టి నా తండ్రి కృప చూపించే దేవుని వైపు చూస్తూ ఓపికతో నాయన ముందుకు సాగిపోవటానికి సహాయం దయచేయండి.
బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. సంఘములో తోడుగా ఉండండి అయ్యా. ఇదిగో కుటుంబాలలో తోడుగా ఉండండి. బిడ్డల హృదయాలలో తోడుగా ఉండండి ప్రభు. అన్ని విషయాలలో మీ కృప అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి. బలహీనులను బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత దయచేయండి. కలవరాల నుంచి విడిపించండి నాయనా. ప్రతి బిడ్డను నా ప్రభు మీ చేతులకు అప్పగిస్తుండగా మీ కృప సమాధానము నిండుగా మెండుగా దయచేయమని అడుగుచున్నానయ్యా. మీకు వందనాలు. దయగలిగిన దేవ, ఈ లోకములోనైనా, ఈ లోకములో ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ రక్షణ లేకపోతే వ్యర్థం అంటున్నావు నాయన. ప్రతి ఒక్కరూ కూడా నాయన దేని కొరకు ప్రయాసపడటం కాదు, కానీ మారు మనసు రక్షణ భాగ్యము కొరకు ప్రయాసపడటానికి సహాయం చేయనాయన. ప్రతి ఒక్కరూ నిన్ను నమ్మాలి ప్రభువా. అయ్యా, మారు మనసు పొందాలి, రక్షించబడాలి అయ్యా, మీ సాక్షిగా జీవించాలయ్యా. అప్పుడే మిమ్మల్ని అడిగేటువంటి అర్హత మాకు ఉంటుంది నాయన. అలాంటి జీవితం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, ఈ రాత్రి మేము చేసిన ప్రతి ప్రార్థన కూడా మీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలాలు దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.